శ్రీ విద్యను ప్రారంభించబోయే ముందు గురుత్రయము అంటారు. అంటే గురుమంత్రం చెప్పుకోవాలి. ఈ గురుమంత్రం 3 రకాలుగా ఉంటుంది. దాన్నే గురుత్రయము అంటారు. ఇందులో స్వగురు, పరమగురు, పరమేష్ఠ గురువు అని 3 రకాలుగా ఉంటారు. అసలు ముందు ఈ గురు మండలము అని ఉంటుంది. గురు మండలము అంటే ఈ శ్రీ విద్య ప్రారంభమైన దగ్గర నుంచి నీకు మంత్రం చెప్పిన గురువు దాకా ఉన్నటువంటి ఆ గురువులందరికీ కూడా నమస్కారం చేయటము, వాళ్ళని గురుమండలానికి వందనము అంటారు. గురుమండలం అంటే అక్కడి నుంచి ఇక్కడి దాకా నీకు మంత్రం చెప్పిన గురువు దాకా ఉండే వాళ్ళందరూ కూడా గురుమండలం. ఈ గురుమండలం 3 రకాలుగా ఉంటుంది. దివ్యవుగా, సిద్ధవుగా, మానవుగా. ఓఘము అంటే సమూహము అని. దేవతల సమూహం, సిద్ధుల సమూహం, మానవుల సమూహం. ఇందులో ఎలా వచ్చింది? మొట్టమొదటి ఆదినాథ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఈ శ్రీ విద్యకి ఆది పురుషుడు ఆదినాథుడు అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఈ విద్యను పరమేశ్వరికి చెప్పాడు. ఆ పరమేశ్వరి ఈ విద్యను ఉపాసించినటువంటిది మొట్టమొదటగా త్రిమూర్తులలో ముఖ్యులైనటువంటి వాళ్ళు ఉమామహేశ్వరులకి చెప్పింది. వాళ్ళు లక్ష్మీనారాయణలకి, వాళ్ళు వాణి హిరణ్య గర్భులకి చెప్పారు. ఇప్పుడు ఈ వాణి హిరణ్య గర్భులు ఇంద్రాది దేవతలకు అందరికీ కూడా చెప్పారు. ఈ రకంగా దేవతల సమూహం అంతా కూడా శ్రీ విద్యను ఉపాసించింది. ఇదే దివ్యౌఘం. ఆ తర్వాత దేవతలు ఈ విద్యని సిద్ధులకి చెప్పారు. సనకాది సిద్ధులందరికీ కూడా చెప్పారు. ఇది సిద్ధౌఘము అంటే సిద్ధుల యొక్క సమూహం. ఆ సిద్ధులు ఏం చేశారు? మానవులకి చెప్పారు. మానవుల్లో మొట్టమొదటిగా వశిష్ఠుడి దగ్గర నుంచి ఆయన కుమారుడైన శక్తి, ఆ శక్తి యొక్క కుమారుడైన పరాశరుడు, పరాశరుడి కుమారుడు వ్యాసుడు యొక్క కుమారుడు శుకుడి యొక్క శిష్యుడు గౌడపాదుడు యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదుడు యొక్క శిష్యుడు శంకరాచార్యుడు. ఆ శంకరాచార్యుడి దగ్గర 4 శిష్యులు ఉన్నారు. అక్కడి నుంచి వీళ్ళందరితోనూ కూడా ఈ విద్య ఇలా పరంపరగా నీకు మంత్రం చెప్పినటువంటి అస్మదాచార్య పర్యంతం ఇది మానవౌఘం. కాబట్టి శ్రీ విద్య అనేది మొత్తం దివ్యౌఘము, సిద్ధౌఘము, మానవౌఘము అని 3 ఓఘములు అంటే 3 సమూహములుగా ఉంటుంది. ముందుగా మనం శ్రీ విద్యను ప్రారంభం చేసేప్పుడు, మంత్రం జపం ప్రారంభం చేసేప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పి ఆదినాథ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని అందరికీ కూడా నమస్కారం చేయాలి. వాళ్ళ యొక్క కృపాకటాక్ష వీక్షణాలు ఉంటేనే ఈ శ్రీ విద్యలోకి మనం కాలు పెట్టగలుగుతాం.